నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. నేను రైస్ మిల్ సంబంధించిన వీడియోలన్నీ చేస్తుంటాను, మీ అందరికీ తెలిసిందే. అయితే మన ఫాలోవర్ ఒక మంచి క్వశ్చన్ వేయడం అనమాట. దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా నేను. అన్న రైస్ మిల్లోకి అసలు తడి ధాన్యం ఎందుకు వస్తాయి అన్న అని చెప్పేసి మంచి క్వశ్చన్ వేయడం, మంచి ప్రశ్న అనమాట అండి. దీనికి ఆన్సర్ ఇస్తే ఏంటంటే అండి, పూర్వకాలంలో ఏం చేసేవారంటే అండి, వరిసేన్ని కోత కోసేవారండి. కోత కోసి పన వేసేవారు. ఈ పన వేసిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఆ పన తిరగేసేవారండి. తిరగేసిన పన ఒక 3 రోజులకో 4 రోజులకు కట్టేత కట్టేవారు. ఈ కట్టేత కట్టింది ఏం చేసేవారంటే ఒక దిక్కున కుప్ప వేసేవారు అనమాట అండి. కుప్ప వేసిన తర్వాత ఓ నెలకో 2 నెలలకో ఆ కుప్పని బరకాలు వేసి ఇడదీసేసి తాటలతో తొక్కిచ్చేవారు. తొక్కిచ్చిన ధాన్యాన్ని ఎగరబోత వేసేవారు అనమాట అండి. ఎగరబోసిన తర్వాత ఈ ధాన్యాన్ని ధాన్యం సాగుకారులకు అమ్మేసేవారు అనమాట అండి. ఈ ధాన్యం సాగుకారులు వాళ్ళ ఇంటికాడ ఒక 2 రోజులు 3 రోజులు ఉంచుకొని రైస్ మిల్లులకి తోలేవారు అనమాట అండి. తోలేసిన తర్వాత మా దగ్గరికి వచ్చినప్పటికీ మాచర్లు 14 లేదా 13, 5 అలా ఉండేవి అనమాట. మంచి ఆరుదల ధాన్యం వచ్చి. అయితే ఇప్పుడు అలాగా ఆ ప్రాసెస్ లేదు కదండి, డైరెక్ట్ మిషన్లు కోసేస్తున్నాయి. మీ అందరికీ తెలిసిందే, వరిసేను ఇప్పుడు మిషన్లు కోస్తున్నాయి, మనుషులు ఏం కోస్తలేదు. ఈ మిషన్లు కోసేయడం ఏంటంటే పసురు మీద కోసేస్తున్నాయి అనమాట అండి. కోసేయగానే ఒక్క రోజులు అనమాట మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. అంటే 1 నెల 2 నెలలు 3 నెలలు పట్టవలసిన ప్రాసెస్ని ఒక రోజులో కోత కోసేయడం మర్నాడు కాలం మా రైస్ మిల్లోకి వచ్చేస్తున్నాయండి. వచ్చేయడం వల్ల ఏమవుతుంది, ఉబ్బరాలు వచ్చేస్తున్నాయి అనమాట. తడి ధాన్యం అంటే ఒకప్పుడు 13, 5, 14 మార్చులు రావాల్సిన ధాన్యం ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు, శుభ్రంగానే 28, 30 మార్చులు వచ్చేస్తున్నాయి అనమాట, ఉబ్బరాలు అనమాట. ఈ ధాన్యాన్ని మళ్ళీ మేము ఏం చేస్తున్నాం, జల్లిలో ప్రాసెసింగ్ చేసి డైరీలో ఆరబెడుతున్నాం అనమాట. ఆరబెట్టి గుడంలో దాస్తున్నాం. అంటే రైతుల దగ్గర నుంచి వచ్చిన ధాన్యాన్ని గుడంలో దాయవలసింది పోయి తడి ధాన్యాన్ని ఆరబెట్టి గుడంలో దాతున్నాం అనమాట అండి. దాని గురించి మా దగ్గరికి తడి ధాన్యాలు వస్తున్నాయి అనమాట అండి. ఈ రకంగా వస్తున్నాయి అనమాట. మీరు అడిగింది అయితే మాత్రం మంచి క్వశ్చన్ అనమాట అండి. చాలామందికి డౌట్ ఉంటుంది, రైస్ మిల్లోకి పొడి ధాన్యం రావాలి కదా, తడి ధాన్యం ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో ఈ డౌట్ ఉండి మీ అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.